బ్యాక్ టు న్యూస్. దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలను ముగిశాయి. నిఫ్టీ 32 పాయింట్లు, సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టాలతో ముగిశాయి. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు మరో 30 రోజుల అనుమతి పొడిగించడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్లు గత 3 రోజులుగా నష్టాల్లో కొనసాగగా నేడు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ $670 పెరగ్గా సిల్వర్ $2,300 తగ్గింది. అంతర్జాతీయంగా అనిశ్చితితో రూపాయి విలువ రోజు రోజుకు పతనమవుతూ ప్రస్తుతం $96.45 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ఉండడం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు? ఈ వారం మొత్తం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా? ఓకే, గుడ్ ఈవినింగ్ రత్న. ఇప్పుడు ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ అన్నమాట నిఫ్టీ. అందుకోసం కొంచెం పొద్దున పాజిటివ్ లోనే ఉండే, మళ్ళీ మధ్యలో న్యూట్రల్ అయింది. వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది ఇవాళ. మళ్ళీ రేపు ఉదయానికి అంటే ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేసిండు, అందుకని కొంచెం పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. అది పాజిటివ్ కంటిన్యూ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. వాల్యూ పరంగా స్టాక్స్ ఏవైతున్నాయో అవి పాజిటివ్ లోనే ఉన్నాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు చూస్తాం అనమాట. అడ్వాన్సెస్ డిక్లైన్స్ అంటాం వాటిని. ఈ అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటే మామూలు మార్కెట్ పాజిటివే అనమాట. ఉదాహరణకి 12+ లో ఉన్నాయి, 18- లో ఉన్నాయి. మార్కెట్ మాత్రం ఇవాళ మంగళవారం కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఉంది. ఇక రూపాయి అయితే బాగా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. $96.60 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అది ఏ టైంలో అయినా ఇంకో నాలుగులో $100 చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఇవాళ అన్ని సెక్టార్లు అంటే ఇప్పుడు నిఫ్టీ ఉంది 31.96, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 114.19 మైనస్. ఇవన్నీ నిఫ్టీ 500 వచ్చి 60 పాయింట్లు ప్లస్ లో ఉంది, 60.71. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి -127.85. ఇప్పుడు మూవ్మెంట్ ఏంటిదంటే ఐటీలో బాగా మూవ్మెంట్ ఉన్నాయి. ఐటీ అంతకు ముందు మార్కెట్లు పెరుగుతున్నప్పుడల్లా బాగా పడేది. ఇప్పుడు ఐటీ సెక్టార్ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ఐటీ సెక్టార్ లో 918.21 పాయింట్లు పెరగడం జరిగింది. తర్వాత మిడ్ క్యాప్ కూడా పాజిటివ్ లోనే ఉంది, 152.41 పెరిగింది. బిఎస్సి బ్యాంకు పడటం జరిగింది. నిఫ్టీ 200 ప్లస్ లోనే ఉంది, మళ్ళీ 23 పాయింట్లు. నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ప్లస్ లోనే ఉంది, 106.3. బిఎస్సి 500 వచ్చి 86 ప్లస్ లోనే ఉంది. బిఎస్సి 100 వచ్చి 6.5 ఫ్లాట్. ఇవి అన్నమాట. మనం చూడవలసింది ఏమిటి అంటే ఇప్పుడు ఈ ఇరాన్ ఒక వార్త అనటం, అమెరికా ఒక వార్త అనటం. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ చర్చలు జరిగే అవకాశమే ఉంది అని ట్రంప్ ఎందుకు ఆగిండు అంటే కొన్ని దేశాలు అతనితోటి అదే యుద్ధం వద్దు, ఇప్పుడు కొన్నాళ్ళు అదే చర్చలు చేద్దామని చెప్పేసి ఖతారు, సౌదీ అరేబియా, యుఏఈ నాయకులు వాళ్ళకి ప్రత్యక్షంగా ఈయనకి విజ్ఞప్తులు చేసినట్టుగా అతను సరేలే అని ఆయన వాళ్ళ అభ్యర్థన మేరకు ఇరాను అంటే దాడి చేయటం అనేది, యుద్ధం ఆపటం అనేది పక్కన పెట్టినట్టుగా ప్రకటించడం జరిగింది. దాంతో అంటే మళ్ళీ ఆ యుద్ధ ఒప్పందాలు ఏముంటాయంటే అణ్వాయుధాలు ఉండకూడదు, మళ్ళీ ఏదైతే ఈ అంటే మళ్ళీ సేమ్ అనమాట. హార్ముజ్ జలసంధి వీళ్ళ ఆధీనంలో ఉండాలని వీళ్ళు, వాళ్ళ ఆధీనంలో ఉండాలని వాళ్ళు, ఇలా ఎప్పటికప్పుడు చర్చలు విఫలమవటం, మళ్ళీ ఇంకో దేశం పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవటం, మళ్ళీ కాకపోవటం, మళ్ళీ ఒప్పందం కుదరకపోవటం, ఇవి జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు. ఇక ఇప్పుడేంటిది, కాల్పుల ఒప్పందం విరమణ కుదిరినా కానీ ఈ హర్ముజ్ జలసంధి అణు కార్యక్రమం దగ్గర ఆ విషయాల్లో అమెరికా ఇరాన్ మధ్యలో కొనసాగుతూనే ఉన్నాయి ఉద్రిక్తాలు. అయినా కానీ టెహ్రాన్ తో ఎలా అయినా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, సుమారుగా 20, 30, 50, 81 రోజుకు చేరింది ఇప్పుడు యుద్ధం. అంటే ఇన్ని రోజుల నుంచి, అంటే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే అయిందంటారు, కాదంటారు, ఉందంటారు, చర్చలు అంటారు, లేదంటారు, అవన్నీ ఒక వర్షన్. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ఇంకొక న్యూస్ అన్నమాట. ఇరాన్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ ట్రంప్ ని నేతన్యాహు అంటే ఇద్దరిని గనక అంటే ఇద్దరిని కనుక ఎవరినైనా సరే అంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన్ని ట్రంప్ ని కనుక హతమారిస్తే $58 మిలియన్ బహుమతి ఇస్తామని చెప్పేసి వాడు ఒక అనౌన్స్మెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు అని ఒక న్యూస్.
అంటే 58 మిలియన్ డాలర్లు అంటే 560 కోట్ల రూపాయలు అనమాట. దానికోసం ఒక బిల్లు కూడా తయారు చేస్తున్నట్టుగా వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అదెవరు చెప్పారు అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య అనే వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడంతా కూడా ఇరాన్ వాళ్ళదంతా కూడా రిపబ్లిక్ భద్రతా దళాలు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. అంటే ఈ అమెరికా ఇజ్రాయెల్ అధినేతలను కనుక హత్య చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి 560 కోట్లు బహుమతి ఇస్తామని అధికారికంగా ఇంకా చెప్పలేదు, చెప్పే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకటి. అయితే ఈ టెహ్రాన్ పై ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఎప్పటి నుంచి అయితే ఖమేనీని ఫిబ్రవరి 28 రోజు యుద్ధం మొదలైంది, ఖమేనీ చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు ప్రతిఘటనకి రెడీగా ఉన్నారనమాట ఇరాన్ వాళ్ళు. అయితే దానితోటే వాళ్ళ ఓటింగ్ కూడా అంటే వాళ్ళ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ లో దీని బయట ఒక బిల్లు పెట్టి ఓటింగ్ కూడా చేయాలని వాళ్ళ యొక్క ఇబ్రహీం అజీజ్ వెల్లడించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇది జరిగిందో అంటే ఇంకా ఉద్రిక్తతలు ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ట్రంప్ కూడా మీడియా మాట్లాడటం జరిగింది. అదే గనక టెహ్రాన్ ఆయనపై అంటే ట్రంప్ పై గనక అత్యాచారం చేస్తే అమెరికా వారిని పూర్తిగా భూమిపై లేకుండా తుడిచిపెట్టేస్తుందని ఆయన అనటం జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికి వాళ్ళు ఆయనకి ఈయన వార్నింగ్ ఇవ్వటం, ఈయన ఆయనకు వార్నింగ్ ఇవ్వటం అయిన తర్వాత ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక న్యూస్ తోటి మన మార్కెట్లు పడటమా పెరగటమా, అంటే ఉంటే గ్యాప్ అప్లు లేకపోతే గ్యాప్ డౌన్లు లేకపోతే న్యూట్రల్ ఉండటం, ఏదో ఒక న్యూస్ తోటే మన మార్కెట్లు పెరగటం. ఉదయం పూట ఓపెన్ ఇవాళ మంగళవారం ఈ న్యూస్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం ఆగిపోతుంది అనగానే కొంచెం పాజిటివ్ లో ఓపెన్ కావటం, మళ్ళీ చివరికి మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావటం, ప్రాఫిట్ బుకింగ్ జరగటం. ఆ బ్యాంకు ఫైనాన్షియల్ ఒక ఐటీనే నిలబెట్టింది అనుకోవాలి మార్కెట్ మీద, లేకపోతే ఐటీ కూడా పడిపోయింది అనుకోండి ఇంకా ఎక్కువ పడేది ఉంది. అయితే గుడ్ న్యూస్ ఏంటిది అంటే ఎఫ్ఐఎల్ 3 రోజుల నుంచి కొనడం మొదలు పెట్టారు. నిన్నైతే ఎఫ్ఐఎల్ కొన్నారు, డిఐఎల్ కొన్నారు. అంటే మార్కెట్ పాజిటివ్ లోనే ఉన్నట్టు. కాకపోతే ఏంటిదంటే ఇంకా సూచీలు ఈ ఇండెక్స్లు ఇంకా సెట్ కావాలన్నమాట. ఈ సెట్ ఎందుకు కావట్లేదంటే అమెరికా ఇరాన్ దాడులు అనుకోండి, లేకపోతే ఇది న్యూస్ ఏది కమోడిటీస్ లో ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా $111 ఉంది. అంటే అది 110, 112, 111 అక్కడక్కడే ఉంటుంది. అంటే అది కనుక 100లోకి వస్తున్నో మార్కెట్లు పాజిటివ్ తీసుకుంటాయి. ఈ న్యూస్ ఎఫెక్ట్ గానీ ఈ న్యూస్ గానీ అది $110, $111 అక్కడే ఉంటుంది అన్నట్టు. ఏది బ్రెంట్ ఆయిల్ ముడి చమురు. అందుకని మార్కెట్లకి ఏం పెద్ద మూవ్మెంట్ లేదు. అలానే గోల్డ్ సిల్వర్ కూడా అలానే ఉన్నాయి, అవి కూడా ఏం పెద్ద మూవ్మెంట్ లేవు. ఉదాహరణకి ఇప్పుడు 2,400 రూపాయలు సిల్వర్ మైనస్ లో ఉంది. ఆ గోల్డ్ కూడా ఒక 700 వరకు 600, 700 మధ్యలో పాజిటివ్ లోనే, అవి ప్లస్ లో ఉంది, సిల్వర్ మైనస్ లో ఉంది. ఇక మనం చూడవలసింది ఏంటిది, ఎంతసేపటికి ఏం జరుగుతుంది ఏమవుతుంది. ఇప్పుడు మనకి డే టైం, అమెరికాలో నైట్ టైం. రేపు ఉదటికి ఏదో ఒక న్యూస్ వస్తుంది, దాన్ని బట్టి మార్కెట్లు గ్యాప్ అప్లా లేకపోతే మనం చూడవలసింది ఏమి లేదు. సింపుల్ గా మార్కెట్లు పెరగాలి అంటే ఈ ముడి చమురు ధరలు ఏవైతే బ్రెంట్ ఆయిల్ ఉందో 110.67 $100 కనుక వస్తే ఆటోమేటిక్ గా మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి. అది అలానే ఉంది, $1-2 అటు ఇటుగా ఇంకా అక్కడే ఉంటది. మన మార్కెట్లు అలానే ఉంటాయి, ఆ బ్రెంట్ ఆయిల్ అలానే ఉంటుంది. అంత న్యూట్రల్ అంటారు దాన్ని, సైడ్ వేస్ అంటారు దాన్ని, కన్సాలిడేషన్ స్టేజ్ అంటారు. అంటే స్థిరీకరణ, అంటే అక్కడక్కడే స్థిరంగా ఉండటం, అంటే పెరగటం కానీ తగ్గటం కానీ ఉండకపోవటం. కొన్న వాళ్ళకి పెద్దగా లాభాలు రావు, షార్ట్ చేసిన వాళ్ళకి పెద్దగా లాభాలు రావు, అక్కడక్కడే ఉంటది. టైం అంతా తినేస్తుంటది, రోజులు గడిచిపోతాయి. ఇది జరుగుతుంది. అంటే మొత్తం మీద చూస్తే రేపటి మార్కెట్ ట్రెండ్ పై మీ అంచనా ఏంటి? అంటే రేపు బుధవారం ఓపెనింగ్ ఉంటది ఎన్ఎస్సి. అయితే మనకి ఇప్పుడు తెలియదు, రేపు ఉదయం తెలుస్తుంది. ఎలా అంటే moneycontrol.com ఓపెన్ చేయాలి. moneycontrol.com లో లెఫ్ట్ సైడ్ సెకండ్ వర్డ్ మార్కెట్స్ అని ఉంటది. మార్కెట్స్ దాని మీద కర్సర్ పెడితే గ్లోబల్ మార్కెట్స్ అని ఒక వర్డ్ వస్తుంది. ఆ గ్లోబల్ మార్కెట్స్ కనుక క్లిక్ చేస్తే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లోనే జరుగుతున్నాయి. మంది మైనస్ లో క్లోజ్ అయినా యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లోనే క్లోజ్ అయినాయి. ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ప్లస్ లో ఓపెన్ అయితే అనేది ఒక సూచన. అయిన తర్వాత అది ఎలా క్లోజ్ అవుతుంది అనేది రేపు ఉదయం మళ్ళీ ఈ అమెరికా మార్కెట్లు క్లోజ్ అయ్యేది చూసి అక్కడే ఏషియన్ మార్కెట్లు ఉంటాయి. ఏషియన్ మార్కెట్లు అంటే మనకంటే ముందు జపాన్ తెల్లారుతుంది, మనకంటే హాంకాంగ్ అని, తైవాన్, జకర్తా, ఈ షాంఘాయ్, చైనా, ఇవన్నీ మనకంటే ముందు తెల్లారుతాయి. అక్కడ ముందే ఎక్స్చేంజ్లు ఓపెన్ అవుతాయి. ఏషియన్ మార్కెట్లు ఇప్పుడు అమెరికా మార్కెట్లు రాత్రి పాజిటివ్ లో క్లోజ్ అయితే
ఏషియన్ మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అవుతాయి. ఏషియన్ మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయితే అక్కడ గిఫ్ట్ నిఫ్టీ అని ఒకటి ఉంటుంది సింగపూర్ ఎక్స్చేంజ్ లో. అంటే అహ్మదాబాద్ లో గిఫ్ట్ ఏదైతే ఉంటుందో నిఫ్టీ అనమాట. మన ఎన్ఎస్సి అక్కడ సింగపూర్ లో ట్రేడ్ అవుతుంది. అక్కడ ఎంత ట్రేడ్ అయితే ప్లస్ లో మన మార్కెట్లు 9 గంటలకి ప్రీ ఓపెన్ ట్రేడింగ్ లో ప్లస్ లో ఓపెన్ అవుతాయి. 9 కూడా అదే రన్ అవుతుంది. అది మనం చూడాలి డైలీ పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది ఇంకా ఇదే బేసు. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లను బేస్ చేసుకుని మన మార్కెట్లు పెరగటమా తగ్గటమా. ఈ వరల్డ్ మార్కెట్లు ఎలా పెరగటం తగ్గటం చేస్తాయి అంటే ట్రంప్ న్యూస్. ఇప్పుడు మూడే అనమాట, ఫండమెంటల్, టెక్నికల్స్, కరెంట్ అఫైర్స్ అంటాం. ఫండమెంటల్ బాగానే ఉన్నాయి, టెక్నికల్స్ బాగానే ఉన్నాయి, కానీ కరెంట్ అఫైర్స్ అంటే ట్రంప్ ఏ టైంలో ఏ న్యూస్ ఏది అనౌన్స్ చేస్తాడు దాన్ని బట్టి మార్కెట్ తీసుకుంటది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. అయితే ఆయన ఏమి అనౌన్స్మెంట్ జరగట్లేదు, అది $110 ఉంది. బ్రెంట్ ఆయిల్ ముడి చమురు న్యూట్రల్ ఉంటుంది. సపోజ్ ఆయన ఏదో గుడ్ న్యూస్ చెప్పిండు, ఇవాళ యుద్ధం ఆగిపోయింది, ఇంకా మేము ఏం లేదు చర్చలు అన్నాడు, కథం ఒక్కసారిగా మార్కెట్లు పెరుగుతాయి. ఏం లేదు ఇరాన్ లేపేస్తాం, ఇరాన్ మీద మేము దాడి చేస్తాం, వాడు వినేటట్లేరు, ఇప్పటికి 2 రోజులు గడిచిపోయింది అని ఏదైనా యుద్ధ ప్రకటన అన్నాడే అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్. అయితే ఇప్పుడు ఆయన అంటుండు ఇవాళ మంగళవారం దాడి చేస్తాం ఇరాన్ మీద అని. ఈ లోపల కొన్ని దేశాలు ఆయన రిక్వెస్ట్ చేసినాయని చెప్పేసి అనటం, దాంతో ఆగిపోవటం. మళ్ళీ రేపొద్దటికి ఈ దేశాలు ఏమంటాయి, ఆయన ఏమంటాడు అనేది మళ్ళీ రేపొద్దని తెలుస్తుంది. మనం దాన్ని బట్టి రేపు బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, మళ్ళీ ఎల్లుండి గురువారం బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ డే వీక్లీ. ఇంకా ఇలానే ఉంటుంది. ఒక రోజు పెరుగుద్ది, ఒక రోజు తగ్గుద్ది, ఒక రోజు న్యూట్రల్ ఉంటుంది, ఒక రోజు ఏమి ఉండదు అనుకోండి, న్యూస్ న్యూట్రల్ ఉండిపోద్ది. దాన్ని కన్సాలిడేషన్ అంటారు. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవాలి, కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ అమెరికాలో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ మిడ్ ఎలక్షన్స్ లో ట్రంప్ కు వ్యతిరేకంగా కనుక ఏమాత్రం వచ్చినా మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.